అందరికీ నమస్తే అండి. మన ఏపీ 174 ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మన టీం నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మనం గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పాం. సో ఇప్పుడు పార్లమెంటు వారీగా ఏ పార్లమెంట్లో ఏ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, విత్ రీజన్స్తో సహా నేను రోజుకు ఒక వీడియో చేస్తూ ఉంటాను. సో ఓవరాల్గా ఆ పార్లమెంట్ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఏలూరు పార్లమెంట్ ఒకసారి చూసుకుంటే, ఏలూరు పార్లమెంట్లో ఏ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఎవరి ర్యాంకింగ్ ఏంటి అనేది చూసుకుంటే, ఏలూరు పార్లమెంట్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, కైకలూరు, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఏడిట్లో పెర్ఫార్మెన్స్ పరంగా, పనితీరు పరంగా, సో మనం దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామంటే, అసలు ర్యాంకులు ఏ విధంగా ఇచ్చామంటే, 1 ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం, 2 ఆ ఎమ్మెల్యే పబ్లిక్ రిలేషన్స్ అండ్ క్యాడర్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, 3 కరప్షన్ అవినీతి ఆరోపణలు ఎలా ఉన్నాయి, అవి ఎంతవరకు వాస్తవం, వాటితో పాటు ఇతరత్ర అంశాలు పార్టీ వైజ్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు అమలు చేస్తున్న తీరు, అక్కడ ఈ మొత్తం ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం చేస్తున్నప్పుడు ఏలూరు పార్లమెంట్లో దెందులూరు నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే, అక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఎక్కువగా అందుబాటులో ఉంటారన్నమాట. ఆయన మ్యాక్సిమం కాన్స్టిట్యున్సీలోనే ఉంటారు. ఏదైనా వారంలో 1-2 రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కాన్స్టిట్యున్సీలోనే ఉండడం, దుగ్గరాల్లో క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉండడం, డైలీ ఉదయం ఆయన కిందకు వచ్చినప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ అక్కడ కార్యకర్తలు వచ్చినా, లేదా ప్రజలు వచ్చినా, నాయకులు వచ్చినా, ఎవరితో వచ్చినా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు వినడం, సాధ్యమైనంత వరకు మేబీ పరిష్కరిస్తారా లేదా, పరిష్కారం అవుతాయో లేదా పక్కన పెడితే మ్యాక్సిమం విని ఎవరికోళ్ళగా అసైన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా అందుబాటులో ఉండడం, ప్లస్ అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ పక్కనే టిఫిన్ పెడతారు. ఇదంతా కూడా కాస్త ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది, సో పనితీరు పరంగా అండ్ అందుబాటులో ఉండడం పరంగా, అండ్ అవినీతి ఆరోపణలు కూడా అక్కడక్కడ చిన్న చిత్తగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మరీ చిల్లర మల్లరగా అయితే ఏమీ లేవన్నమాట. అందులోకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన. ఇప్పుడు మొన్న రంజాన్ వచ్చింది. రంజాన్ సందర్భంగా మొత్తం అక్కడున్న ముస్లిం కుటుంబాలందరికీ మటన్ పంపించడం కానీ, రంజాన్తో పర్సనల్గా పంపించారు. అలాగే మొన్న శ్రీరామనవమికి మొత్తం అక్కడున్న శ్రీరామ ఆలయాలన్నింటికీ కూడా, నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా 7,500 కిలోల వరకు బెల్లం పంపించారనమాట. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా అన్ని రకాలుగా కూడా ఏలూరు జిల్లాలో దెందులూరు నెంబర్ 1గా ఉంది. ఇక సెకండ్ పొజిషన్లో కైకలూరు చెప్పుకోవచ్చు. కైకలూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. నిజానికి ఆయన అంత యాక్టివ్గా అయితే లేరు, కానీ అక్కడ సిస్టమ్ బాగానే పనిచేస్తుంది. ఆయన బయటికి ఎక్కువగా రానప్పటికీ క్యాడర్ వరకు అందుబాటులో ఉంటారు, లీడర్స్ వరకు ఎక్కువగా మాట్లాడతారు, అండ్ ఆయన తరపున సిస్టమ్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ప్లస్ అక్కడ పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. ఏవైనా ఆయన దృష్టికి వెళ్ళినా సరే దాన్ని ఆయన ఊరుకోడు. సో అట్లా అంటే మరీ ఇబ్బందికర పరిస్థితి లేదు. సో ఓవరాల్గా కైకలూరు సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక తర్వాత పొజిషన్లో ఉంగుటూరు అండ్ ఏలూరు 2 ఉన్నాయి. సో మనం ఏలూరుకి ఇచ్చేయచ్చు. 2 మనకి సేమ్ గ్రేడింగ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. సో ఏలూరు కొంత బెటర్. ఏలూరులో ఏంటంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు, ఈయన కూడా, ప్లస్ కార్యక్రమాలకు తరచూ అటెండ్ అవుతాడు. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి, అండ్ ఇక్కడ చిల్లర వ్యవహారాలు కొన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో ఆ కారణంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు నేరుగా ఇన్వాల్వ్ అవుతారని చెప్పలేం, కానీ ఆయన తరపున ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కొన్ని జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ కారణంగా ఇక్కడ వ్యవహారాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు అవినీతిని హైలైట్ చేస్తూ చెప్పట్లా. ఇప్పుడు అవినీతి జరుగుతుందంటే దెందులూరులోనూ జరుగుతుంది, అండ్ కైకలూరులోనూ కొంతవరకు జరుగుతుంది, అండ్ ఏలూరులోనూ జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. కానీ అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఎంత, డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రమేయం ఎంత అనే దాన్ని బట్టి మనం ర్యాంకులు ఇస్తున్నాం. అలాగే తర్వాత ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు తర్వాత చింతలపూడి నియోజకవర్గం. చింతలపూడిలో ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి, అండ్ పార్టీ పరంగా క్యాడర్ రిలేషన్స్ బాలేవు. ఆయన తన అనుకూలమైన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, వాళ్ళనే కలవడం, వాళ్ళనే ఎత్తున పెట్టుకోవడం, వాళ్ళకే పనులు చేయడం తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి, అంటే విభజించు పాలించు అనేటట్టు ఉందన్నమాట అక్కడ పరిస్థితి. సో ఎక్కువ క్యాడర్ రిలేషన్స్ మైనస్లో ఉంది, అండ్ పబ్లిక్ రిలేషన్స్ అంతగా లేవు, అండ్ అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారి పెర్ఫార్మెన్స్ కాస్త కష్టమే. ఈ నియోజకవర్గం మళ్ళీ గెలవడం కష్టమే.
ఇక నెక్స్ట్ నూజివీడు నియోజకవర్గం 6th ప్లేస్లో ఉంది. సో నూజివీడు నియోజకవర్గంలో క్యాడర్ రిలేషన్ ఆయన పార్టీలోకి రావడం కొత్త, పార్టీలో కొత్తగా వచ్చారు అండ్ నియోజకవర్గానికి కొత్త. అక్కడ క్యాడర్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడ పార్టీని ఎంత జాగ్రత్తగా అంటిపెట్టుకోవాలి, రెండూ లేవు. క్యాడర్ రిలేషన్స్ లేవు, క్యాడర్ మేనేజ్మెంట్ లేదు, క్యాడర్కు అందుబాటులో ఉండరు. ఆయనకంటూ కొంతమంది మనుషులు ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంటే చుట్టూ ఒక 20 మంది ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళు చెప్పిన పనులు చేయడం, వాళ్ళ వరకు చేయడమే తప్ప ఇంకా అక్కడ ఏం జరుగుతోంది, పార్టీ అసలు ఏ గ్రామంలో ఎవరు లీడర్షిప్ బాగుంటుంది, ఏ బూత్లో ఎవరు లీడర్షిప్ బాగుంటుంది, ఎవరు బెస్ట్ ఎవరు ఇది అనేది అస్సలు ఆయన పట్టించుకోడు. అసలు క్యాడర్ రిలేషన్స్ అస్సలు లేవన్నమాట. పైగా విపరీతమైన అవినీతి ఆరోపణ. ఆయన ప్రమేయం ఉండి కొన్ని, ఆయన ప్రమేయం లేకుండా కొన్ని. అసలు ఆంధ్రజ్యోతి ఈనాడులో పుంకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, మట్టి తవ్వకాలని గ్రావెల్ తవ్వకాలని వస్తూనే ఉన్నాయి. కానీ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి. పైగా క్యాడర్ మీద కొన్ని కేసులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నూజివీడు నియోజకవర్గం కూడా పోయే పరిస్థితుల్లో ఉంది అండ్ బాగా మైనస్లో ఉంది. సో పార్లమెంట్లో ఇది 6వ పొజిషన్లో ఉంది. ఇక చిట్ట చివరన ఉన్న నియోజకవర్గం పోలవరం అసెంబ్లీ గెలిచారు. నిజానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. కమ్యూనిటీ పరంగా చూసుకున్నా, ప్రాంతం పరంగా చూసుకున్నా, లీడర్షిప్ పరంగా చూసుకున్నా వైసీపీకే కొంత గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్గా ఉంది. కానీ ఇక్కడ విపరీతమైన కూటమి గాలిలో భాగంగా బాలరాజు గారు గెలిచారు. కానీ ఆయన ఏమాత్రం వినియోగించుకోవట్లే. సరే మళ్ళీ గెలుస్తామో లేదో, మళ్ళీ టికెట్ ఇస్తారో లేదో అని ఆయన భావించాడేమో. విపరీతమైన ఆరోపణలు అనమాట, చాలా చిల్లర ఆరోపణలు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వాళ్ళ సొంత పత్రికల్లోనే విపరీతమైన వార్తలు వస్తున్నాయి. ఇక క్యాడర్ నోరు విప్పితే క్యాడర్ కూడా మన టీం వెళ్ళి ఒక 22 మంది నాయకులను మాట్లాడితే 22 మందిలో 18 మంది వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అంటే అసలు మోర్ దాన్ 90% వ్యతిరేకత ఉందండి ఇంకా క్యాడర్లోనే. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. క్యాడర్ మీన్స్ నాట్ ఓన్లీ టీడీపీ అండ్ జనసేన, 2 పార్టీల వాళ్ళని మనకు కదిలిచ్చినప్పుడు ఇదే ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. మోర్ దాన్ 90% వ్యతిరేకంగా ఉన్నారు. నూజివీడులో మోర్ దాన్ 70% క్యాడర్ వ్యతిరేకంగా ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది. నేను చెప్పిన 3 ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే ఛాన్స్ ఉంది. చింతలపూడి, పోలవరం, నూజివీడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇక ఏలూరు అండ్ ఉంగుటూరు కాస్త బ్యాలెన్సు పర్వాలేదు, అలాగని సేఫ్ జోన్ అయితే కాదు. అయితే ఏలూరులో వైసీపీ లీడర్షిప్ అంత యాక్టివ్ కాదు కాబట్టి అండ్ ఉంగుటూరులో కూడా వైసీపీ లీడర్షిప్ అంతగా లేదు కాబట్టి కొంతవరకు సేఫ్గా ఉన్నట్టే. ఇక కైకలూరు, దెందులూరులో వైసీపీకి లీడర్షిప్ బాగానే ఉంది అండ్ అక్కడ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది, వాళ్ళు యాక్టివ్గానే కొంత తిరుగుతున్నారు. కాకపోతే టీడీపీలో ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా కొంతమంది ఉన్నారనమాట. సో ఎమ్మెల్యే గారి పెర్ఫార్మెన్స్ వరకు, పనితీరు వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ టీడీపీలో అంతర్గతంగా కొంత నివురు ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేం. అది బయటకు వస్తే అది కొంత వైసీపీకి అడ్వాంటేజ్గా మారచ్చు. సో ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకో ఏడాదిన్నర తర్వాత ఏమైనా ఇక్కడ మార్పులు జరిగితే జరగచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీ గెలుపునకు వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు దెందులూరులో. అండ్ ఆల్మోస్ట్ కైకలూరులో కూడా అదే పరిస్థితి. అయితే కైకలూరులో యాక్టివ్ టీడీపీ ఇన్ఛార్జ్ లేరు. యాక్టివ్ టీడీపీ ఇన్ఛార్జ్ కనుక వస్తే అక్కడ కూటమికి అది తిరుగులేని సీట్ అవుద్ది. సో ఇది ఏలూరు పార్లమెంట్కి సంబంధించి రిపోర్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం రేపు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు అండ్ ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ ఏంటనేది చూద్దాం.